మార్చ్ 15, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. నీటి స్థిరత్వ సమావేశం 2025 ఏ నగరంలో నిర్వహించబడింది? హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, ముంబై. ఆన్సర్ ఆప్షన్ బి, న్యూఢిల్లీ. జల్ శక్తి మంత్రిత్వ శాఖలోని నేషనల్ వాటర్ మిషన్ NWM కింద ఉన్న బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ, ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ తెరీ సహకారంతో వాటర్ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్ 2025ను నిర్వహించింది. ఈ సమావేశం పారిశ్రామిక నీటి వినియోగ సామర్థ్యంపై దృష్టి సారించింది మరియు మార్చి 12, 2025న న్యూఢిల్లీలోని సంసద్ మార్గ్లోని పాలికా కేంద్రంలోని NDMC కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ CR పాటిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నీటి సంరక్షణకు ప్రభుత్వం యొక్క నిబద్ధతను నొక్కి చెప్పారు. సమర్థవంతమైన పారిశ్రామిక నీటి వినియోగం కోసం వినూత్న సాంకేతికతలు మరియు వ్యూహాలను చర్చించడానికి ఈ కార్యక్రమం మంత్రిత్వ శాఖలు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు మరియు నిపుణులను ఒకచోట చేర్చింది. ఇటీవల వార్తల్లో కనిపించిన తలసేమియా ఏ రకమైన వ్యాధి? శ్వాసకోశ వ్యాధి, హృదయ సంబంధ వ్యాధి, జన్యు రక్త రుగ్మత, ఫంగల్ ఇన్ఫెక్షన్. ఆన్సర్ ఆప్షన్ సి, జన్యు రక్త రుగ్మత. అధిక చికిత్స ఖర్చుల కారణంగా తలసేమియా రోగులకు నెలవారీ పెన్షన్ను పెంచడం మరియు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారికి విస్తరించడం గురించి ఆంధ్రప్రదేశ్ పరిశీలిస్తోంది. ప్రస్తుతం NTR వైద్య సేవా పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రోగులకు చికిత్స అందించబడుతుంది. తలసేమియా అనేది జన్యుపరమైన రక్త రుగ్మత. దీనిలో శరీరం తగినంత హిమోగ్లోబిన్ను ఉత్పత్తి చేయలేకపోతుంది. ఇది తీవ్రమైన రక్తహీనతకు దారితీస్తుంది. రోగులకు మనుగడ కోసం ప్రతి 2-3 వారాలకు రక్త మార్పిడి అవసరం. బలహీనమైన ఎముకలు, నెమ్మదిగా పెరుగుదల, ఇనుము ఓవర్లోడ్, ఆకలి లేకపోవడం, విస్తరించిన ప్లీహము లేదా కాలేయం మరియు లేత చర్మం వంటి లక్షణాలు ఉన్నాయి. ఆస్ట్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని ఏ సంస్థ రూపొందించి అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఆన్సర్ ఆప్షన్ ఏ, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. ఒడిశాలోని చాందీపూర్ నుండి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AF-MK1 ప్రోటోటైప్ నుండి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ భారతదేశపు ఆస్ట్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఆస్ట్రా క్షిపణి ఎగిరే లక్ష్యాన్ని నేరుగా ఢీకొట్టి దాని ఖచ్చితత్వం మరియు ప్రభావాన్ని నిరూపించింది. అన్ని క్షిపణి ఉపవ్యవస్థలు మిషన్ లక్ష్యాలను చేరుకుంటూ ఉత్తమంగా పనిచేశాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన ఆస్ట్రా అధునాతన మార్గదర్శకత్వం మరియు నావిగేషన్ వ్యవస్థలతో 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఢీకొట్టగలదు. ఇప్పటికే భారత వైమానిక దళంలో చేర్చబడిన ఇది భారతదేశ వైమానిక రక్షణను పెంచుతుంది. ఈ పరీక్ష భారతదేశం LCA AF-MK1A వేరియంట్ను చేర్చుకోవడానికి మరియు స్వదేశీ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి దగ్గరగా తీసుకొస్తుంది. కరుణ మరియు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అనే నివేదికను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి ఐరాస, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ రెడ్ క్రాస్. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కరుణ మరియు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అనే నివేదికను విడుదల చేసింది. ఆరోగ్య సంరక్షణను మార్చడంలో కరుణ ఒక కీలకమైన అంశమని ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. కరుణ రోగి కోలుకునే రేట్లు, మానసిక శ్రేయస్సు మరియు వైద్యుడు రోగి సంబంధాలను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో ఆరోగ్య సంరక్షణ కార్మికులలో బర్న్అవుట్ను తగ్గిస్తుంది. కరుణ సంరక్షణ వేగంగా కోలుకోవడానికి మరియు తక్కువ ఆసుపత్రి బసకు దారితీస్తుందని పరిశోధన చూపిస్తుంది. జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్ నుండి జరిపిన ఒక అధ్యయనంలో 40 సెకన్ల కరుణ సంభాషణ రోగి ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుందని మరియు కోలుకోవడాన్ని వేగవంతం చేస్తుందని కనుగొంది. ముఖ్యంగా క్యాన్సర్ రోగులలో ఆరోగ్య సంరక్షణ ప్రదాతల కోసం
కరుణ సంరక్షణ ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు ఉద్యోగ సంతృప్తి మరియు రోగి సంబంధాలను పెంచుతుంది. చైనా మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉన్న యునాన్ ప్రావిన్స్లో చైనా ఒక లార్జ్ ఫేజ్డ్ అరే రాడార్ LPAR వ్యవస్థను మోహరించింది. ఇది భారతదేశంపై తన నిఘా సామర్థ్యాలను పెంచుకుంది. 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ గుర్తింపు పరిధితో ఇది భారత భూభాగాన్ని మరియు హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని పర్యవేక్షించగలదు. ఎలక్ట్రానిక్ నియంత్రిత యాంటెన్నాలు, బాలిస్టిక్ క్షిపణి పథాలతో సహా బహుళ లక్ష్యాలను వేగంగా స్కాన్ చేయడానికి మరియు ఖచ్చితమైన ట్రాకింగ్ను అనుమతిస్తాయి. భారతదేశ డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుండి 2,000 నుంచి 2,200 కిలోమీటర్ల దూరంలో వ్యూహాత్మకంగా ఉంచబడిన ఇది అగ్ని-5 మరియు K4 వంటి క్షిపణి పరీక్షలను నిజ సమయంలో పర్యవేక్షించగలదు. ఇది భారత భద్రతా సంస్థలకు ఆందోళనలను రేకెత్తిస్తోంది. అనిశ్చితి మధ్య సామర్థ్యాలను పెంచడానికి UN80 చొరవను ప్రకటించిన UN చీఫ్. ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనగా ఐక్యరాజ్యసమితిలో సామర్థ్యం మరియు వ్యయ ప్రభావాన్ని పెంచడానికి UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ UN80 ఇనిషియేటివ్ను ప్రారంభించారు. ఈ చొరవ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, తగ్గిపోతున్న వనరులను పరిష్కరించడం మరియు ఆ దేశ బట్వాడా మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అండర్ సెక్రటరీ జనరల్ గై రైడర్ నేతృత్వంలోని అంతర్గత టాస్క్ ఫోర్స్ అన్ని UN సంస్థల ప్రతినిధులతో ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. ఫిబ్రవరిలో ఫ్లిప్కార్ట్ సూపర్ మనీ టాప్ 5 UPI యాప్. ఫిబ్రవరి 2025లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీ పరిమాణంలో 5.2% క్షీణతను నమోదు చేసింది. మొత్తం 16.11 బిలియన్ లావాదేవీలు జరిగాయి. తగ్గుదల ఉన్నప్పటికీ ఫోన్పే, గూగుల్ పే మరియు పేటీఎం తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నాయి. అయితే ఫ్లిప్కార్ట్ యొక్క సూపర్ డాట్ మనీ CRED స్థానంలో మొదటి 5 UPI యాప్లలో అడుగుపెట్టింది. ఈ క్షీణత వినియోగదారు ప్రవర్తనలో మార్పులు లేదా సంభావ్య మార్కెట్ సంతృప్తతను సూచిస్తుంది. అయినప్పటికీ UPI భారతదేశ డిజిటల్ చెల్లింపు పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా ఉంది. ప్రవాహ్ మరియు సారథి చొరవలకు RBI డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2025 గెలుచుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తన IT బృందం స్వయంగా అభివృద్ధి చేసిన విజయవంతమైన డిజిటల్ చొరవలైన ప్రవాహ్ మరియు సారథికి గాను UKలోని లండన్లోని సెంట్రల్ బ్యాంకింగ్ నుండి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2025ను అందుకుంది. ఈ పురోగతులు వర్క్ఫ్లో నిర్వహణను మెరుగుపరిచాయి, నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించాయి మరియు కాగితం ఆధారిత సమర్పణలను తగ్గించాయి, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచాయి. ఖాతా అగ్రిగేటర్ల కోసం స్వీయ నియంత్రణ సంస్థ SRO కోసం RBI ముసాయిదాను జారీ చేసింది. ఆర్థిక డేటా మార్పిడిని క్రమబద్ధీకరించడం, కార్యాచరణ సవాళ్లను పరిష్కరించడం మరియు సమ్మతిని నిర్ధారించడం లక్ష్యంగా ఖాతా అగ్రిగేటర్ పర్యావరణ వ్యవస్థలో స్వీయ నియంత్రణ సంస్థ గుర్తింపు కోసం RBI ఒక ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టింది. ఈ చొరవ సమన్వయం, ప్రామాణీకరణ మరియు వివాద పరిష్కారాన్ని మెరుగుపరుస్తుంది. సెప్టెంబర్ 2016లో ప్రారంభించబడిన AA ఫ్రేమ్వర్క్ సురక్షితమైన ఆర్థిక డేటా భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తుంది. ఆగస్టు 2024లో RBI ఫిన్టెక్ రంగానికి SROగా ఫిన్టెక్ అసోసియేషన్ ఫర్ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఫేస్ను గుర్తించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధి 6.5% మించి ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధి 6.5%ని అధిగమించగలదని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.3% నుండి పెరిగింది. దీనికి అధిక ప్రభుత్వ మూలధన వ్యయం, పన్ను కోతలు మరియు వడ్డీ రేటు కోతల ద్వారా ద్రవ్య సడలింపులు కారణమయ్యాయి. అయితే అసురక్షిత రిటైల్ రుణాలు, మైక్రో ఫైనాన్స్ మరియు చిన్న వ్యాపార రుణాలలో ఒత్తిడి కారణంగా బ్యాంకింగ్ ఆస్తి నాణ్యతలో మితమైన క్షీణత అంచనా వేయబడింది. భారతదేశం యొక్క వాస్తవ GDP Q2 జూలై-సెప్టెంబర్ 2024లో 5.6%కి మందగించింది, కానీ Q3
అక్టోబర్-డిసెంబర్ 2024లో 6.2%కి తిరిగి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025లో పతకాల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 12వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025లో భారతదేశం 134 పతకాలు, 45 బంగారు, 40 రజత మరియు 49 కాంస్యం గెలుచుకుని పతకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 2028 వరకు ఏటా జరిగే ఈ ఈవెంట్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. 90 పతకాల ఈవెంట్లలో 150 మంది భారతీయ పారా అథ్లెట్లు పోటీ పడుతుండగా దేశం అసాధారణ నైపుణ్యం మరియు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గూగుల్ యొక్క తాజా, తేలికైన ఏఐ మోడల్ అయిన గెమ్మా 3 స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు మరియు ఇతర కంప్యూటింగ్ ప్లాట్ఫామ్లలో సమర్థవంతమైన ఆన్-డివైస్ పనితీరు కోసం రూపొందించబడింది. గూగుల్ యొక్క జెమినీ 2.0 మోడళ్ల మాదిరిగానే అదే టెక్నాలజీని ఉపయోగించుకొని గెమ్మా 3 ఒకే జీపీయూ లేదా టీపీయూ హోస్ట్లో తక్కువ లేటెన్సీ ప్రాసెసింగ్ను అందిస్తుంది. ఈ ఆవిష్కరణ శక్తి, సమర్థవంతంగా మరియు స్కేలబుల్గా ఉంటూనే వినియోగదారు అనుభవాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2025 తేదీ థీమ్, చరిత్ర మరియు ప్రతి సంవత్సరం మార్చి 15న జరుపుకునే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం వినియోగదారుల హక్కులను ప్రోత్సహించడం, అవగాహన పెంచడం మరియు మార్కెట్లో న్యాయమైన పద్ధతుల కోసం వాదించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2025 థీమ్ సుస్థిర జీవనశైలికి ఒక జస్ట్ ట్రాన్సిషన్, వినియోగదారుల రక్షణ, నైతిక వ్యాపార పద్ధతులు మరియు స్థిరమైన వినియోగాన్ని నొక్కిచెబుతూ అన్ని వినియోగదారులకు స్థిరమైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.